బాబాయ్ ఎక్కడున్నావు బాబాయ్? ఇంత దూరం ఎలా వచ్చావమ్మా? నీ కళ్ళు కనిపించవు కదా. అది బాబాయ్ మీరు పొలంలో ఉన్నారని తెలిసి ఈవిడ సాయంతో వచ్చాను. మీతో అర్జెంటుగా పని పడింది బాబాయ్. ఇదిగో ఈ ఫైల్ చూడండి. ఏంటా ఫైలు? నాకు చూపు పోయాక నా జీవితం చీకటిమయమైపోయింది. ఏదైనా మంచి డాక్టర్ దొరికితే ఆపరేషన్ చేయించుకొని చూపు తెప్పించుకుందామని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంకొకరు చేయి పట్టుకొని నడవాలంటే చాలా కష్టంగా ఉంది బాబాయ్. అవునమ్మా, ఒకరి సానుభూతి మీద ఎన్ని రోజులను బతుకుతావు? నీకు చూపు ఎప్పుడొస్తుందా అని నేను ఆలోచిస్తున్నానమ్మా. ఈ మధ్య నేను గుడికి వెళ్ళి నీ గురించే దండం పెట్టుకుంటున్నాను. అదే బాబాయ్, మీరంతా నా గురించి దేవుణ్ణి కోరుకోవడం వల్లేమో కానీ ముంబై నుంచి డాక్టర్లు ప్రత్యేకంగా హాస్పిటల్కి వస్తున్నారంట. వాళ్ళు ఆపరేషన్ చేస్తే చూపు ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే చారు, ఇంకంతకంటే కావాల్సిందే ఉందమ్మా. కానీ అది జరగాలంటే కొంచెం చెప్పమ్మా, పర్లేదు. డబ్బులు కావాలా? కావాలి అంటే కావాలి, కానీ కానీ నువ్వదేం ఆలోచించుకమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా సరే నేనిస్తాను. నీకు చూపు రావాలి, అదే ముఖ్యం. నాకు తెలుసు బాబాయ్ మీ మంచి మనసు. ఇప్పుడు సమస్య డబ్బు కాదు, సంతకం. సంతకమా? అదే బాబాయ్, ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేటప్పుడు ఏం జరిగినా మా బాధ్యత కాదు అని మనకు సంబంధించిన పేరెంట్స్ చేత గాని గార్డియన్స్ చేత గాని సంతకం తీసుకుంటారు కదా. నాకు తండ్రి ఎలాగూ లేడు. ఆ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి నువ్వు సంతకాలు పెడితే నాకు ఆపరేషన్ అవుతుంది. నాకు కళ్ళు వస్తాయి బాబాయ్. బాబాయ్ బాబాయ్ పెద్ద డాక్టర్ బాబాయ్, వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే సంతకం కంపల్సరీ అని అంటున్నారు. సంతకమే కదా, చెప్పమ్మా. ఎక్కడ పెట్టాలి? ఒకటే కదా, ఎక్కడ పెట్టాలో చెప్పు. కాదు బాబాయ్, చాలా పెద్ద ఆపరేషన్ కదా, ఎక్కువ ఫార్మాలిటీస్ ఉంటాయి, ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అన్నింటి మీద సంతకాలు పెట్టాలి బాబాయ్. అవునా? అలా కాకుండా మా నాన్నని నన్ను తీసుకెళ్లి రఘురాం పెద్దనాన్న ముందు నిలబెట్టాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. అద్యా విన్నావా? పాపం. నాకిప్పుడు బుద్ధొచ్చింది. కళ్ళు లేని దానిలాగా మళ్ళీ మీ ఇంటికి రావడం, మిమ్మల్ని మోసం చేయాలనుకోవడం తప్పే. సీనుబావని సొంతం చేసుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. తెలుసుకున్నందుకు సంతోషం. ఇక నాకు సీనుబాబు వద్దు. నన్ను వదిలేస్తే నా దారిని నేను వెళ్ళిపోతాను. మా నాన్న తీసుకుని వెళ్ళిపోతాను. ఇది రియలైజేషనా? మార్పు పొందడం మంచిదే. మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నన్ను వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. పెద్ద నాన్న చాలా మంచి మనిషి. ఇంతలా మోసం చేసినందుకు ఆయన నన్ను ఏం చేస్తారు అన్న భయం కన్నా ఆయన ముందు నిలబడాలంటేనే నాకు చాలా గిల్టీగా ఉంది. ప్లీజ్ మిమ్మల్ని ఇద్దరిని వేడుకుంటున్నాను, నన్ను వదిలేయండి. నేను మా ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. ఈ రోజు మిమ్మల్ని వదిలేదే లేదు. రండి, వదండి. నాన్న నన్ను క్షమించు. నీకు ఈతొచ్చు కదా, ఈ నదిలోకి తోసేస్తాను నిన్ను.
చారు హే, ఏం చేసావు చలపతి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మీ నాన్న తోసేస్తావా బాబాయ్ మా నాన్న బ్రతికే ఉన్నాడని మీ నాన్న ముందుకు తీసుకెళ్లి నిలబెడతారా? నా గుట్టంతా రట్టు చేస్తారా? తినండి. మీ అన్నయ్య కూడా ఇంతే, తృప్తిగా కడుపు నిండా భోంచేస్తారు. ఇక నుంచి మీరు కూడా మీ అన్నయ్య ఏం చేస్తే అదే చెయ్యాలి. వంట ఇంకా అవ్వలేదండి, లేట్ అవుతుందని వేడివేడిగా టిఫిన్ తీసుకొచ్చాను. ఏమండి, బాగా తినండి. నేను ముందు నుంచి ఎలాగ తింటాను కదా. ఇక నుంచి మీరు తినే పద్ధతి మార్చాలి. ఏ మనుషులా తినొద్దా? పెద్ద మనిషిలా తినాలి అంటున్నాను. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మీ అన్నయ్య ఎన్నో ఏళ్లుగా ఈ ఊరికి పెద్ద కదా. ప్రతి చోట ఆయన పెద్దరికాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు కదా. ఆయన్ని చూస్తే లేచి నిలబడాలి, చేతులు జోడించి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఆ శ్రీరాముడిని చూసినా మా అన్నయ్యని చూసినా అలాగే అనిపిస్తుంది. ఈ శివరాముణ్ణి చూసినా అలానే అనిపించాలి.